అమరావతిలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గౌరవనీయులు డాక్టర్ మహేంద్ర దేవ్ గారు, చైర్మన్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ పీయూష్ కుమార్ గారు, రెస్పెక్టెడ్ జలలీన్ టాఫిసీ, చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, ప్రొఫెసర్ సంజయ్ కుమార్, ప్రొఫెసర్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ లోకనీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, డాక్టర్ ఎం ప్రకాశమ్మ, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, డైరెక్టర్ ఆఫ్ ఆన్సర్స్ హైదరాబాద్, డాక్టర్ సుభాషిణి జలోతా, ఫౌండర్ మైనా మహిళా ఫౌండేషన్, డాక్టర్ రాజీవ్ ఆచార్య, రీసెర్చ్ అడ్వైజరీ బోర్డ్ పాపులేషన్ కౌన్సిల్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం. And also we are all gathered here, especially community development program officers, different NGOs, central administrators and supervisors, medical front side, gynecologists, medical officers, ASHA workers, ANM, NGOs, program officers, school assistants, district education officers, faculty and directors, universities and also colleges, especially faculty members from All India Institute of Medical Science, Katuri Medical College, GGH and also self-help groups. We are all here. ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం, ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే empowering young people to create the families they want in a fair and hopeful world అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన
గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని.